శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. మనకి బాలాత్రిపుర సుందరి దేవ అంటే జై విజయ కనక దుర్గాదేవికి. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఒక 33 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండకి లోపలికి ఇంకో 3 కిలోమీటర్లు వస్తే శ్రీరంగపట్నం అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామం భక్తికి ఆధ్యాత్మిక చింతనకి పెట్టింది పేరు. 3-4 సంవత్సరాల నుంచి నేను చాలా ప్రత్యేకంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి గుడికి కూడా, ముఖ్యంగా మోదకొండమ్మ తల్లి గుడికి 13 లక్షల రూపాయలు పెట్టి షెడ్ వేస్తున్నాను. అలాగే రామాలయానికి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇలా ప్రతి గుడికి కూడా 17 గుళ్ళు 18 గుళ్ళు ఉన్నాయి. 18 గుళ్ళకి కూడా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ బంగారం ఇవ్వడం కానీ, చీరలు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ చేయడం జరుగుతుంది. అయితే ఈ దేవి గౌరీ శంకరుల ఆలయ కమిటీ ఏదైతే ఉందో, ఇక్కడ పురాతన దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో అసలు ఏ రకమైన సౌకర్యాలు లేవు సరికదా, భక్తులు వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అలాంటి ఆలయాన్ని ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా దాన్ని తీసేసి ఇక్కడ అత్యంత వైభవపేతంగా రాజేశ్వరి విజయ దుర్గాదేవి ఆలయం కట్టించడానికి సంకల్పం చేసుకుని దాని ప్లాన్ అది డిసైడ్ చేసుకుని నా దగ్గర తీసుకొచ్చారు. ఈ ప్రారంభోత్సవాన్ని ఆహ్వానించారు, శంకుస్థాపన కూడా ఆహ్వానించారు. ఆ చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు చేయించారు. ఈ కుటుంబం నాకు శ్రీరంగపట్నం అనేది నాకు కుటుంబంగా మారి నా మీద చూపిస్తున్న ఆప్యాయతలకి ఆదరణకి నేను చాలా ఎంతో సంతోషపడుతున్నాను. ఈ ఆలయానికి ఎంత బడ్జెట్ అవుతుందో ఏంటనేది ఇంకా నాకు చెప్పలేదు. వస్తే ఏదైతే మోదకొండమ్మ తల్లికి భారీ విరాళం ఏదైతే ఇచ్చానో అంతే ఎత్తున ఇక్కడ కూడా భారీ విరాళాలను ఏర్పాటు చేస్తూ ఈ గుడి నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన అనేక రకాల సదుపాయాలు ఏవైతే ఆ సదుపాయాలు అవసరం ఆ సదుపాయాలను కలగజేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకుని, అయ్యా సూర్యచంద్ర నమస్కారం, నిర్ణయం తీసుకుని ఆలయ నిర్మాణానికి కావలసిన ఏవైతే వసతులు ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లను చూసుకోవడానికి. అమ్మ బాగున్నావా? నెలలో ఒకసారి కనిపించలేదు. ఈ గుడి సంకురార్పణకు సంబంధించి చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఉంటుండగా కూడా ఈ తల్లి కూడా నాకు తోడుగా ఉండి, మీరు ఎలాగైనా తోడుగా ఉండి చేయించాల్సిన చెప్పి నాకు చెప్పింది. దాన్ని తప్పనిసరిగా చేస్తానని చెప్పాను. నీకు నేను చెప్తున్నానమ్మా, బాగా కట్టుకోండి గుడికి, నేను మీ తోడుగా ఉంటాను. ఒకసారి బడ్జెట్ వేసుకుని ఎంత అవుతుందో బడ్జెట్ వేసుకున్న దగ్గర రండి. గుడి అక్కడ ఆకుండా ముందుకెళ్ళి కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేసి పెడతాను. సరేనా? మీరు లింగి కొబ్బరికాయ కొట్టి ఉంటేవండి ఇప్పేసి తర్వాత
మీరు జాగ్రత్త లింగి పెంచి వెనక్కున్నాను జాగ్రత్త మరి శ్రీరామో ధారో ధరణో విశ్వస్య కేతుర్భవానస్య గర్భారోదధి గణాచార్యమానః వేదం జలత్రేయో విరప్పహారం జనాని దక్షవనాని త్రివంజ విరప్పా భగవానస్వ మేధామర్చేశ్వక్తే నమర్గో విధాని హేరత్నధోమమారుణంబర ప్రదక్షుక్రేణ సోదిశాచారక్షం వృషానోర్పవిర్యావ్యచ్చో దుర్మనసమాజ శ్రీయో నానః అగ్ని అమృతోమస్మయో భజేనత్యోరుదాయ సురదాః తస్తే అద్య ప్రణవద్భద్రశోదే గోవిందేవ భృతం తమగ్నే పదన్నాయ ప్రదలంబస్యవాస్యాభిమనం దేవలక్ష్మీనిమిత్త ఆగంభాజితో విశ్వమధేశ్వక్నముఖమకామాసస్తవాయతే వియస్తోర్యాది ప్రియాజ్ఞాభాజ్యజనభినదజ్ఞత్వయి కామజ్ఞేజనామానానందోన్మిష్ట వసోదదేవాలయాని కార్యాణి ఓం ఇది వరకు ఒకసారి చెప్పాను. ఇది నా ఊరు. నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కంబాల శ్రీనివాసరావు ఎవడనడానికి సరిపోదు. మరి చెప్తున్నాను, రాపత్ర రాంబాబు గారు నేను ఇక్కడే ఆడుకున్నాం. పొలాలంటే తిరిగాం. మోదకొండం తల్లి నూకల జామ తాగాను నేను. ఒక గ్లాస్ సరిపోతే ఇంకో గ్లాస్ అడిగి తాగేసి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇంకోసారి ఒక అరగంట ఆడుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో గ్లాస్ జామ తాగేవాడిని. మీకు అందరికీ తెలుసు లేదు, నూకల జామ కాసేవారు అక్కడ మోదకొండం ఉంటారు. చాలామంది శ్రీరంగపట్నాన్ని కంబాల శ్రీనివాసరావు అడుగు పెట్టమని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, నా కుటుంబం నుంచి నన్ను ఎవరు వేరు చేయలేదని చెప్పాను. నన్ను ఈరోజు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. నాకు ప్రత్యేకమైన ప్రేమ ఆదరణ ఇచ్చి ధర్మానికి నిలబడి ఏ రామధర్మం అయితే గొప్పదో ఆ ధర్మాన్ని మీరు అందరూ నమ్మి మాకు రాజకీయాలు కుల మతాలు ముఖ్యం కాదు, మా దుర్గమ్మ తల్లి మాకు ముఖ్యం, మా దేవి గౌరీ శంకర్లు మాకు ముఖ్యం, మాకు భక్తి ముఖ్యం, ఆ భక్తిని నమ్ముకున్న ధర్మాన్ని ఆచరిస్తున్న కంబాల శ్రీనివాసరావు మాకు ముఖ్యం అని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా మీ నిదర్శనం చూపించారు. మీ పేరు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ప్రేమ అభిమానం ఆప్యాయత అయితే మాత్రం నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తుంది. ఎంత పెద్ద రాజ్యాధికారి రానివ్వండి, మీరు తోపు కానీ అందరినీ బాధ పెడతానని చెప్పి ఎవరన్నా అన్నా కానీ ఎవరిని లెక్క చేయకుండా నాకు మీరు ఇచ్చిన ప్రేమకి అభిమానానికి నేను ఆల్రెడీ నిరసన చూపిస్తున్నాను. మన నీలకంఠం కూడా ఇక్కడే ఉన్నాడు. మొదటి షెడ్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో 2 లక్షలు చెక్ నేను ఇచ్చాను. 13 లక్షల రూపాయలు చెక్. ఇంకా 2 లక్షలు నేను వెళ్ళి ముందు మళ్ళీ ఇంకో 2 లక్షలు చెక్ ఇస్తాను. వచ్చాక మొత్తం కంప్లీట్ చేస్తాను. అమెరికా వెళ్తున్నాను 21 తారీఖున. ఈ రోజుని ఇంకొక చరిత్ర మొదలవుతుంది. దేవి గౌరీ శంకర్ సంబంధించి అమ్మవారు విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయం కట్టడం ఎంతో శుభప్రదం. ఎంత భక్తిగానో మీరు భక్తి ప్రపత్తులతో ఆ ఆలయం ఎప్పుడు అయిపోతుందని చెప్పి రత్నంగా ఎదురు చూస్తున్నారు. మీరు అందరూ పేరు పేరున కూడుతున్నారు. ఇప్పుడు నాకు అంటే ఒకరి అందరినీ పేరుటే పిలుస్తాను, పేరు పిలిచేవాడు కాదు. అలాగే మా తనకడ శ్రీనివాస నాయుడు గారు ఇక్కడ ఉన్నాడు. ముఖ్యమైన వ్యక్తి కనకటి రాంబాబు గారు, మాకు సూర్యచంద్ర గారు ఉన్నారు. అలాగే ప్రముఖులందరూ కూడా ఎరికి మీద ప్రముఖులందరూ అందరూ ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఒకరి కళలో చూస్తే అందరి కళలో చూస్తే ప్రతి ఒక్కరి కళలో చూస్తే మాట్లాడుతున్నాను. నేను అంటే అందరి జీవితాలకి ఇది ఏమి ఎమ్మెల్యేని కాను, ఎంపీని కాను. ఈ రోజున అన్ని గోళల్లోనే వైభవం చూపిస్తున్నాను. మొన్నే బుచ్చి చౌదరి గారికి అందరికీ తెలిసిందో లేదో నాకు
బుచ్చి చౌదరి గారు పిలిచారు. ఇప్పుడు దాకా ఓన్లీ ఆదాయ కమిటీ మెంబర్లే పిలిచేవారు. మన బుచ్చి చౌదరి గారు, మీరు గోరంట్ల బుచ్చి చౌదరి గారు బాగా ప్రముఖమైన వ్యక్తి, మీకు తెలిసి ఎమ్మెల్యే గారు, రాజేంద్ర ఎమ్మెల్యే గారు పిలిచి శ్రీనివాస్ గారు మీరు చాలా బాగా చేస్తున్నారండి, మరి మేము శాటిలైట్ సిటీలో వెంకటేశ్వర గుడి కడుతున్నాను, అలాగే వినాయకుడి గుడి ఒకటి కడుతున్నాం, మీరు కూడా ఎంతో కొంత ఏమని చెప్పారంటే ఆయన అనుకోలేదు. నేను అక్కడ 10 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చేసాను. అక్కడ 7 లక్షల రూపాయలు వెంకటేశ్వర గుడికి, 3 లక్షల రూపాయలు వినాయకుడి గుడికి ఇచ్చాను. అది పొద్దున పేపర్లో చూశాడు ఎవరు, ఆదిరెడ్డి వాసు గారు పేపర్లో చూశాడు. మీకు తెలుసు ఆ ఎమ్మెల్యే కూడా తెలిసాను. ఆదిరెడ్డి వాసు గారు ఆయన కూడా ఇంకొక ఎమ్మెల్యే. ఆయన చూసి సాయంత్రం ఫోన్ చేశాడు, శ్రీనివాస్ గారు బుచ్చి చౌదరి గారు మీకు ఎమ్మెల్యే మేము కాదా అని అడుగుతున్నాడు. అయ్యో అలా అంటారు ఏంటి సార్, ఏం చేయమంటారు చెప్పండి చెప్పారంటే ఆయన అన్నాడు, మాకు కూడా ఇక్కడ మార్కండేయ స్వామి వారు గుడి కడుతున్నామండి, మీరు చాలా బాగా చేస్తారని చెప్పారు. ఆదిరెడ్డి వాసు గారు లాంటి పెద్ద మంచి ఎమ్మెల్యే, సహృద్భావంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన మహానుభావుడు, అలాంటి వాళ్ళు నన్ను ఆలయానికి తోడ్పాటు చేయమని చెప్పని నాకు ఒక సలహా ఇచ్చారంటే చాలా సంతోషం ఉంది. అక్కడ కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఎస్పీ గారు తెలుసు కదా, కిషోర్ నరసింహం గారు ఎస్పీ గారు, మనకి మన జిల్లాకి అందుకే ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆయన మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఆయన పనిచేశాడు, కట్టమనాథ శ్రీనివాస్ గారు అని చెప్పి ఆ డిఐజీ ఆయన పాడేరులో కడుతున్నాడు బాలాత్రిపుర సుందరదేవి ఆలయం. ఆయన డిఐజీ గారిని నాకు పరిచయం చేశాడు మన ఎస్పీ గారు నరసింహం గారు. పరిచయం చేసి శ్రీనివాస్ గారు డిఐజీ గారు మనకి చంద్రబాబు నాయుడు గారి బట్టి పనిచేస్తుంటారు, ఆయన పనిచేశారు, ఆయన చాలా సన్నిహితులు అని చెప్పారంటే సార్ ఏం కావాలని చెప్పని అడిగితే పాడేరు ఎక్కడ అరకు దగ్గర పాడేరులో బాలాత్రిపుర సుందరదేవి ఆలయంతో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నామండి, మీరు కొద్దిగా హెల్ప్ చేయాలని చెప్పారంటే ఆయనకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను. ఇలాగా నన్ను వదిలిపెట్టట్లేదు ఎవరో కూడా. జాతరలకి దానికి దీనికి ఇచ్చేమో కూడా లక్షలు రోజుకి 1 లక్ష రూపాయలు చెప్పండి, 360 లక్షలు, 3 కోట్లు 4 కోట్లు నేను నెలకి. ఓన్లీ మిగతా ఖర్చులు పక్కన పెట్టండి, ఏది వైద్యానికి ఇచ్చేది, బంగారానికి ఇచ్చేది, పట్టు చీరలకు ఇచ్చేది. నిన్న మీకు ఎంత చీరలు ఎంతమందికి వచ్చేమో చేతులు ఎత్తాను తల్లులు, ఇంకా ఇంత చేతి పోవడం ఏంటి, నా తప్పేం లేదు. నేను ఇచ్చేంత మీరు రాకపోతే తప్పు జరుగుతుంది, మీరు రాయించుకోకపోవడం మీ మాధవి ఏంటి కథ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది రాలేదా ఏంటి, రాలేదు, మీ తప్పేనమ్మా, నా తప్పు కాదు, నన్ను అనవద్దు. ఎందుకంటే అందరికీ కూడా మంచి కొత్త చీరలు ఇస్తాను. చాలా నేను డిజైన్ బ్రహ్మాండ డిజైన్ వచ్చింది, సోరత్ వాళ్ళు ఇచ్చాను. నేను మన గడ్డేపల్లి మండలం అంటే 1000 చీరలు ఇచ్చాను. 2 రోజుల క్రితమేమో ముఖ్యనాలో ఒకసారి 1000 చీరలు ఇచ్చారు, తెల్లాపల్లిలో 1000 చీరలు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా 18,000 చీరలు ఇచ్చారు, 19,000 చీరలు ఇంకా ఇస్తూనే ఉంటాను. మరి చీరలు పట్టడానికి నేను కంప్లీట్ చేస్తామంటే మరి మీరు కోఆపరేట్ చేయకపోతే అమ్మ చీరలు వచ్చినంటే అన్ని చేతులు పైకి లాగాల, కానీ ఇంకెంతమంది చేతులు అలా ఉండిపోయినట్టు నాకు బాధగా అనిపిస్తుంది. నాకేం చేస్తారు మీరు, ఇంటింటికి చీర వచ్చి ఏర్పాటు మీదే ఏమైనా ఉంటే రాశాను మేడం. శ్రావణ మాసంలో ఇప్పుడు నేను ఇచ్చే చీరలో ఇంకా మంచి క్వాలిటీ చీరలు తెప్పించి మళ్ళీ అలాగంటే బాగా గొడవ అవుతుంది అన్నమాట. మన పాత క్వాలిటీ కాదు, అలాగే ఏం కాదు కానీ అందరికీ ఒకటే క్వాలిటీ ఇస్తాను. మీరు శ్రావణ మాసంలో మీరు ఇచ్చే పట్టు చీర కట్టుకుని మీరు పూజ చేసుకోండి, అది వస్తాను. ఇక బంగారం మాట ఏంటి మీకు తెలుసు, అది ఎక్కడ సుఖంలో ఉంది. అయినా కానీ నేను ఎక్కడ వెనకడికి వేయట్లేదు, ఎంతో కొంత చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇదివరకు 1 గ్రామ్ ఇచ్చాను, అప్పుడు 5,500, మళ్ళీ 7,500కి వెళ్ళిపోయింది బంగారం. అప్పుడు 1/2 గ్రామ్ తగ్గించి 1/2 గ్రామ్ చేశాను. ఇప్పుడు ఏకంగా 17,000 18,000 ఒక బంగారం రూపు కొనుక్కోవాలనుకుంటే ఇక మరి మనం 18,000 పెట్టుకోవాలంటే మరి 4గురికి తీసుకోవాలి, కానీ ఒక్కడే తీసుకుంటే అలాగని దాన్ని ఎదురు చేస్తాను నేను. చేసి బంగారం వచ్చింది మీకు తక్కువ కాకుండా ఏదైతే మీరు డబ్బులు కొనుక్కోగలరో అంత తక్కువ కాగానే చేసి పెడతాను. అది